ఒక అందమైన ఇల్లు, ఒక భయంకరమైన రహస్యం. రవికి హారర్ స్టోరీలు చాలా ఇష్టం. ఒకరోజు నా స్నేహితుడు అర్జున్ తన గ్రామంలోని పాత వీధి ఇంట్లో ఒక రాత్రి ఉండమని పిలిచాడు. ఆ ఇల్లు చాలా అందంగా, కానీ రాత్రివేళ బీభత్సంగా అనిపించేది. చుట్టూ పెద్ద చెట్లు, చీకటిలో దప్పికొట్టే శబ్దాలు. రాత్రి అందరూ నిద్రపోయాక రవి ఇంట్లో తిరగడం మొదలుపెట్టాడు. హాల్లో ఒక పెద్ద ఫోటో కనిపించింది. ఒక అమ్మాయి చాలా అందంగా ఉంది, కానీ ఆ అమ్మాయి కళ్ళు చూస్తే ఏదో భయం కలిగించేవి. ఇంతలో వెనకాల ఏదో చిన్న శబ్దం వినిపించింది. తడబడుతూ రవి మెల్లగా నడిచాడు. వెనక తిరిగి చూశాడు. ఎవరూ లేరు, కానీ ఒక చిన్న నీడ కదిలినట్టు అనిపించింది. ఎవరైనా ఉన్నారా అని రవి అడిగాడు. సమాధానం లేదు. అతను మళ్ళీ ఫోటోను చూశాడు. షాక్. ముందే చూసిన ఫోటోలో అమ్మాయి నిశ్శబ్దంగా ఉన్నట్టు అనిపించింది, కానీ ఇప్పుడు ఆమె చిరునవ్వు చిందిస్తున్నట్టు ఉంది. రవి కంగారుగా మొబైల్ లైట్ వేసి దగ్గరగా చూస్తుంటే వెనుక నుంచి ఎవరో తన భుజాన్ని తాకారు. ఒక కిరికిరి గొంతు, హృదయాన్ని కంపించజేసే శబ్దం. రవి భయంతో వెనక్కి తిరిగి చూడగానే చీకట్లోంచి ఒక భయంకరమైన ఆకారం తనపైకి వచ్చేస్తోంది. అతను కింద పడిపోతూ కేకలు వేశాడు. అప్పటికీ అర్జున్ వచ్చి లైట్ ఆన్ చేశాడు. ఏమీ కనిపించలేదు, కానీ రవి ముఖం పూర్తిగా చెమగిల్లి భయంతో నడుం వరకు వణికిపోయాడు. అర్జున్ చెప్పాడు, ఈ ఇంట్లో ఒక అమ్మాయి ఉండేది. తన ప్రేమ కోసం ఎదురుచూసి చివరికి ఆత్మగా మారిపోయింది. ఆమె ఇప్పటికీ ఇక్కడే ఉంది. ఎవరైనా ఈ ఇంట్లో రాత్రి మిగిలితే ఆమె వారిని తన వైపు ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. ఈ మాట విన్న రవి వెంటనే అక్కడి నుండి పారిపోయాడు.